తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇందాకే మంగళవారం మూవీ పేడ్ ప్రీమియర్స్ చూసి రావడం జరిగింది. ఈ సినిమా రిలీజ్కి ముందు డైరెక్టర్ అజయ్ భూపతితో పాటు సినిమా యూనిట్ చేసిన ప్రచారం చూసి, అలాగే టీజర్, ట్రైలర్ అండ్ ఇతర ప్రోమోలన్నీ చూసిన తర్వాత నాకు ఈ సినిమా మీద కాంతార తరహాలో వైబ్స్ క్రియేట్ అయ్యాయి. అంటే ఆ రేంజ్లో ఈ సినిమా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందనే ఉద్దేశంతో ఈ సినిమా చూసి రావడం జరిగింది. మరి ఆ రేంజ్లో ఇది మంచి థ్రిల్లింగ్ ఇచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: అది మహాలక్ష్మీపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో అప్పటి వరకు వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. కానీ ఒక మంగళవారం ఇద్దరు వ్యక్తులు హత్యకు గురవుతారు. ఒకరు మహిళ అయితే ఇంకొకరు పురుషుడు. అయితే ఈ హత్యల్ని ఆ గ్రామస్తులు పెద్దగా సీరియస్గా తీసుకోరు. కానీ సరిగ్గా వారం రోజుల తర్వాత, అంటే ఇంకో మంగళవారం, మరో ఇద్దరు కూడా హత్యకు గురవుతారు. దీంతో ఆ గ్రామంలో టెన్షన్ వాతావరణం మొదలవుతుంది. గ్రామస్తులందరూ భయాందోళనకి గురవుతారు. ఈ హత్యలు చేస్తుంది ఎవరు? ఈ హత్యలు వెనుక మోటివ్ ఏంటి? సరిగ్గా మంగళవారం రోజే ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ హత్యలకి పాయల్ రాజ్పూత్కి ఉన్న లింక్ ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా స్టోరీ. అనాలిసిస్: మొదట్లో ఈ సినిమా ఒక థ్రిల్లింగ్ సీన్తోనే స్టార్ట్ అవుతుంది. 10 నిమిషాల పాటు చిన్న పిల్లల ఎపిసోడ్ అయిన వెంటనే జంట హత్యలు జరుగుతాయి. ఇక అప్పటి నుంచి ఈ సినిమా సీరియస్గా సాగుతుందనుకుంటే డైరెక్టర్ ట్రాక్ మార్చేశాడు. గ్రామ ప్రజలతో కొంతవరకు స్టోరీని నడిపించాడు. ఇది కొంచెం లాగ్ అనిపిస్తుంది. మరోవైపు అజయ్ ఘోష్ వేసే ఫన్నీ జోక్స్ కూడా బాగా నవ్విస్తాయి. చాలా వరకు డబుల్ మీనింగ్లోనే ఉన్నా అందరూ అతడి కామెడీని సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైతే మరో జంట హత్య జరుగుతుందో అప్పటి నుంచి కథ థ్రిల్లింగ్గా మారుతుంది. స్టోరీ ఒక్కసారిగా వేగం పుంజుకొని పరుగులు పెడుతుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అద్దిరిపోయింది. అక్కడొచ్చే ట్విస్ట్ ఒళ్ళు గగురు పొడిచేలా చేస్తుంది. ఏ ఒక్కరు కూడా అలాంటి ట్విస్ట్ని అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యరు. అది చూసిన తర్వాత నా సామిరంగా ఇక సెకండ్ హాఫ్ దద్దరిల్లిపోతుందని అంచనాలు పెరిగిపోతాయి. కానీ డైరెక్టర్ అజయ్ ఆ స్థాయిలో సెకండ్ హాఫ్ని తీర్చిదిద్దలేకపోయాడు. పాయల్ రాజ్పూత్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ని బాగా సాగదీసేశాడు. అఫ్కోర్స్ డైరెక్టర్ చెప్పాల్సిన పాయింట్ అయితే కన్వే అయ్యింది. ఆమె క్యారెక్టర్ని ప్రేక్షకులతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలాగా డెప్త్గానే ప్రజెంట్ చేశాడు. కానీ బాగా సాగదీసేశాడు. మరీ అంతలా సాగదీయాల్సిన అవసరం లేదు. అలాగే కొంచెం హాట్ కంటెంట్ కూడా డోస్ ఎక్కువైనట్లు అనిపించింది. కానీ పాయల్ ఫ్లాష్ బ్యాక్ ముగిసిన తర్వాత స్టోరీ మళ్ళీ ట్రాక్లోకి వస్తుంది. స్టోరీ సీరియస్ టోన్లోకి మారి వేగం పుంజుకుంటుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు, ఝలకులు కూడా మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. కొన్ని ట్విస్టులు మన కళ్ళ ముందే ఉన్నప్పటికీ అవి రివీల్ అయ్యేదాకా మనం పసిగట్టలేనంతగా డైరెక్టర్ జాగ్రత్త వహించాడు. డైరెక్టర్ చెప్పినట్లు చివర్లో అరగంట పాటు సినిమా మంచి థ్రిల్లింగ్గానే సాగింది. చివర్లో ముగించిన తీరు కూడా బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా అజయ్ భూపతి చెప్పినంత గొప్పగా లేదు, అలాగని మరీ బ్యాడ్గా కూడా లేదు. థ్రిల్లింగ్ సినిమాలను ఇష్టపడేవారు ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. బహుశా పాయల్ ఫ్లాష్ బ్యాక్ని అంత పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా ట్రిమ్ చేసి ఉంటే బహుశా అవుట్పుట్ మరోలా ఉండేది. ఈ సినిమాని మరింత బాగా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా తీసే స్కోప్ ఉన్నా ఎందుకో దర్శకుడు అలా మలచలేకపోయాడు. నటీనటుల విషయానికి వస్తే ఇందులో చాలామంది నటీనటులు ఉన్నప్పటికీ పాయల్ రాజ్పూత్కి దక్కినంత స్కోప్ ఇతరులకు దక్కలేదు. అజయ్ ఘోష్ మాత్రం బాగా హైలైట్ అయ్యాడు. అతడిది కామెడీ ట్రాక్ కావడంతో తన వంతు పాత్రకు న్యాయం చేశాడు. నందిత శ్వేత పోలీస్ పాత్ర పెద్దగా పండలేదు. ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళినట్టు అనిపించిందే తప్ప ఆమె పాత్రలో డెప్త్ మిస్ అయ్యింది. ఆమెతో ఇన్వెస్టిగేటివ్ సీన్లు మరింత తీయాల్సింది. ఈ సినిమాలో మరో మేజర్ ప్లస్ పాయింట్ ఏమిటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. పాటల సంగతి పక్కన పెడితే మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్దరగొట్టేశాడు. ఫైనల్గా అజయ్ భూపతి గురించి మాట్లాడితే అతని ప్రయోగం పూర్తిగా సాటిస్ఫై చేయలేదు, కానీ పర్వాలేదనిపించింది.